ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శివుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆ మహాశివుడిని దర్శించుకునేందుకు భక్తుల ఆలయాలకు క్యూ కట్టారు. హరహర మహాదేవ అంటూ ఆ నీలకంఠ స్వామిని భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ ఆ పరమేశ్వరుని దర్శించుకుంటున్నారు. ఇక మహాశివరాత్రి వేడుకల సందర్భంగా 1000 స్తంభాల గుడి నుంచి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. భక్తులు కోరిన కోరికలు తీస్తూ కొంగు బంగారంగా వెగజిల్లుతున్న ఇటు మహాశివుని దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇటు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులైతే శివుని ఆలయాలకైతే చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం హనుమకొండలోని రుద్రేశ్వర ఆలయం వేస్తమ్మల గుడిలో మనం ఉన్నాము. మనం విజువల్లో కూడా చూడవచ్చు. పెద్ద సంఖ్యలో కూడా భక్తులైతే హరిహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా ఇటు నినాదాలు చేస్తూ కూడా ఇటు ఏదైతే శివుని దర్శించుకునేందుకు అయితే క్యూ లైన్ దానిలో కూడా బారుదిన పరిస్థితి కనబడుతుంది. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఇటు భక్తులైతే అధిక సంఖ్యలో కూడా ఇటు ఆలయానికి చేరుకొని కూడా ఆ శివుణ్ణి దర్శించుకునేందుకు అయితే క్యూ కడుతున్న పరిస్థితి అయితే మనం విజువలైజేషన్లో కూడా చూస్తున్నాము. అయితే ఉదయం ఏదైతే శివరాత్రికి సంబంధించి కూడా అధికారులు అయితే భారీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కువ సంఖ్యలో ఇటు భక్తులు శివుణ్ణి దర్శించుకునేందుకు వీలున్న నేపథ్యంలో కూడా ఇటు ఎండోల్మెంట్ అధికారులు కావచ్చు, ఇటు ఆలయ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఒక ప్రత్యేక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. ఇటు వీఐపీల దర్శనం ఉంటున్న నేపథ్యంలో కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక అయితే క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఏదైతే అధికారులు ఏర్పాటు చేసిన క్యూ లైన్ ద్వారానే ఇటు భక్తులు అయితే దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎప్పటి నుంచి వెళ్ళి ఇటు శివరాత్రి వేడుకకు సంబంధించి కూడా ఎప్పటి నుంచి జాగారం ఉంటున్నారు, ఆ శివుని దర్శించుకుంటే ఎట్లా ఉంటుంది అనే అంశాలకు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఎప్పటి నుంచి వెళ్ళి శివుని దర్శించుకుంటున్నారు? నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ఫస్ట్ రావడం ఇక్కడికి చాలా ఆనందంగా ఉంది. శివరాత్రి సంబంధించి కూడా ఆలయంలో ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయండి. చాలా పీస్ఫుల్గా దర్శనం జరుగుతుంది అందరికీ కూడా. ఓకే, శివరాత్రి సందర్భంగా జాగారం ఉంటుందా? జాగర ఉంటాం ఈరోజు. మా మిస్సెస్ నేను జాగరం ప్రతి సంవత్సరం ఉంటాం. బట్ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మేము ఫస్ట్ టైం ఇటు ఏదైతే రుద్రేశ్వర ఆలయానికి చేరుకోవడం ఫస్ట్ టైం అంటూ కూడా ఇటు భక్తులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? నేను మాట్లాడలేను, మీరు మాట్లాడండి. చెప్పండి. చాలా బాగా జరుగుతుంది, దర్శనాలు బాగా జరుగుతున్నాయి. మేబీ నైట్ వరకు ఇలానే ఉంటుందేమో అని అనుకుంటున్నాం. చాలా బాగుంది. ఎప్పటి నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు? లాస్ట్ 2 years నుంచి వస్తున్నాం మేము. కూడా భక్తులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఏదైతే శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా ఇటు శివనామ స్మరణ చేస్తూ కూడా ఇటు పెద్ద సంఖ్యలో కూడా భక్తులైతే శివుణ్ణి దర్శించుకునేందుకు అయితే ఇటు ఆలయాలకైతే బారుదిరిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు శివుని శైవ క్షేత్రాలన్నీ కూడా ఇటు శివనామ స్మరణతో అయితే మారుమోగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవాళ రేపు 3 రోజుల పాటు కూడా ఇటు శివరాత్రికి సంబంధించి వేడుకలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఆలయ అధికారులు అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా భారీగా అయితే ఏర్పాట్లు చేశారు. ఇటు వీఐపీకి సంబంధించి కూడా దర్శనాలు ఉన్న నేపథ్యంలో కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు శివుని ఆలయాలు అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులతో అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పవచ్చు. ఇటు ఏదైతే ములుగు జిల్లాకు సంబంధించి కూడా రామప్ప ఆలయానికి సంబంధించి కూడా అధికారులు అయితే భారీగా ఏర్పాట్లు చేశారు. ఇటు భక్తులకు సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా అక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు మంత్రి సీతాకతో పాటు ఇటు జిల్లా కలెక్టర్ ఇటు దేవాదాయ శాఖ అధికారులు కూడా రామప్ప ఆలయానికి సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పెద్ద సంఖ్యలో ఇటు శివుని ఆలయాలకు అయితే భక్తులైతే చేరుకుంటున్నారు. ఇటు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా కూడా ఆ శివుణ్ణి దర్శించుకుంటూ కూడా ఇటు శివనామ స్మరణ చేస్తూ కూడా భక్తులైతే నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే శివుని ఆలయాల్లో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, వరంగల్.